అందరికీ నమస్కారం. నిన్న జరిగిన ఎన్నికల్లో వెస్ట్ బెంగాల్లో బీజేపీ ప్రభుత్వం అత్యద్భుతంగా విజయం సాధించింది. శ్రీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో, అలాగే అమిత్ షా గారి నాయకత్వంలో బీజేపీ శ్రేణులు వెస్ట్ బెంగాల్లో విజయం సాధించాయి. నిజంగా ఇది దేశానికి ఒక మంచి శుభపరిణామం. ఎందుకంటే వెస్ట్ బెంగాల్ నుంచే అత్యధికంగా రోహింగ్యాలు, డ్రగ్స్, గన్స్, ఈ మాఫియాలన్నీ ఎక్కువ నెట్వర్క్ అక్కడి నుంచి నడుస్తుంది. కనీసం మనం భారత మిలిటరీ కంచేస్తామన్నా కూడా కంచేయకుండా అడ్డుకున్న దీదీ ప్రభుత్వం కుప్పకూలిపోయింది. ప్రజలు ఎంతో ధైర్య సాహసాలతో 93% ఓటింగ్ వేసారు బయటకు వచ్చి. అసలు ఇది దేశంలోనే ఒక రికార్డ్. ఇది 93% మంది ప్రజలంటే ఎంత ఇసుకుపోయారో ఆ ప్రభుత్వం మీద. వెస్ట్ బెంగాల్లో తరతరాలుగా నరమేధమే కొనసాగింది. వీటికన్నిటికీ బెంగాల్ ప్రజలు ముగింపు పలికారు. అలాగే దేశ భద్రత కూడా ఇంకా చాలా పటిష్టంగా తయారయ్యే అవకాశం ఉంది. ఆ సిలిగుడి కారిడార్ ఏ చికెన్ నెక్ అయితే ఉందో దాన్ని కూడా ఇప్పుడు మనం పెంచుకునే అవకాశం అన్నీ దొరికింది. అలాగే అస్సాంలో కూడా బీజేపీ ప్రభుత్వం రావడంతో అక్కడ ఆ చికెన్ నెక్ అనే ప్రాంతం ఇంకా దానికి భద్రతా పరంగా చాలా బలంగా తయారవబోతుంది. నిజంగా ప్రధాని నరేంద్ర మోడీ గారికి దేశ ప్రజలందరి తరఫున, మా తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు. ఇంకా పోతే తమిళనాడులో విజయ్ గారు కింగ్ మేకర్ అయ్యారు. ఆయన కంపల్సరీ బీజేపీ కూటమితోనే కలిసి ప్రయాణిస్తారు. ఎందుకంటే ఆయనకి తమిళనాడుకి సంబంధించి ఏ నిధులు కావాలన్నా కూడా కంపల్సరీగా కేంద్ర ప్రభుత్వ సహకారం అవసరం కాబట్టి ఆయన బీజేపీతో కలిసి ఆయన ప్రభుత్వాన్ని స్థాపిస్తారని అనుకుంటున్నాం. దానిపోతే మనం ఆల్రెడీ ఎప్పటి నుంచో విజయ్ గారికి మద్దతుగానే ఉన్నాం. సంవత్సరం క్రితమే నేను ఆయనకి మెసేజ్ కూడా చేయడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న సేవా కార్యక్రమాల్లో వాటి గురించి వివరిస్తూ, అదేవిధంగా మీరు కూడా మంచితనంగా ముందుకెళ్తే కంపల్సరీగా మీకు అద్భుతమైన అవకాశం ఉంటుందని నేను వారికి లేఖలో కూడా తెలియజేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు వారు కింగ్ మేకర్ అయ్యారు. వారికి కూడా శుభాభినందనలు. ఇకపోతే ఈ ఇష్యూలోనే మనకు సంబంధించిన ఇష్యూ కూడా ఉంది. దానికి సంబంధించి ఉదయనిధి స్టాలిన్ గారు పవన్ కళ్యాణ్ గారిని విమర్శించారు. అదేవిధంగా సనాతన ధర్మాన్ని కించపరిచే విధంగా మాట్లాడారు. వారి గురించి నేను ఆ రోజు పవన్ కళ్యాణ్ గారి మీద తమిళనాడులో కేసు ఫైల్ చేశారు. అదేవిధంగా నేను కూడా కేసు ఫైల్ చేయాలనే ఉద్దేశంతో ఆ రోజుని మా నియోజకవర్గ ఇన్ఛార్జి గారికి కాల్ చేయడం జరిగింది. ఆయన ఆ టైంకి ఇక్కడ లేరు, పెట్టుకోమని అర్జున్ కేసు పెట్టుకోమని చెప్పారు. అయిపోయింది. ఎందుకంటే తర్వాత ముఖ్యమైన వ్యక్తి మా ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు గారు, ఆయన గురించి అందరికీ తెలిసిందే. కాకపోతే యాక్చువల్గా ఏంటంటే 1200 కోట్ల రూపాయలతో ఆయన తమిళనాడులో ఆయన పవర్ ప్లాంట్ పెట్టారు. జయలలిత ప్రభుత్వం నుంచి ఆ ఇబ్బందులు ఈ రోజు వరకు కూడా తీరలేదు అప్పుడు ఆ పవర్ ప్లాంట్కి. దాని విషయంలోనే అందరూ ఆయన మీద బురద జల్లే ప్రయత్నంలో బ్యాంకులను మోసం చేశారు అని మాట్లాడుతున్నారు. అది కరెక్ట్ కాదు. దాని గురించే నేను మాట్లాడబోతున్నాను. ఎందుకంటే ఆ ప్లాంట్లో అంత రిస్క్లో ఉన్నా కూడా ఆయన కూడా, ఎందుకంటే ఒకవేళ నేను ఇక్కడ కేసు పెడితే ఆయనకి మళ్ళీ ఏమైనా ఇబ్బంది వస్తుందేమో అన్న ఉద్దేశంతో ఆ రాజుని రఘురామకృష్ణరాజు గారిని సంప్రదించడం జరిగింది. దానికి వారు ఒక్క నిమిషం కూడా ఆలోచించలేదు. ఎందుకంటే ఇది నిర్ణయం జనసేన పార్టీ తరపున నేను తీసుకున్న నిర్ణయం. ఆయన కూడమి తరపున ఉన్నారు కాబట్టి ఆయన ఏం చెప్పడానికి లేదు. కానీ ఆయన రోజు అసలు ఎక్కడ పెట్టమ్మా కేసు పెట్టుకోమని, ఇష్టమమ్మా ఇబ్బంది ఏమి లేదు, పెట్టేయమ్మా కేసు పెట్టేసి అని నాకెంతో భరోసా కల్పించారు. కానీ ఫైనల్ నిమిషంలో నాకు స్థానిక జనసేన నాయకుల నుంచి ఎక్కడా కూడా సహకారం అందలేదు. కేసు పెడదామని పోలీస్ స్టేషన్ ఒకసారి వెళ్ళినప్పుడు ఎస్ఐ గారు అందుబాటులో దొరకలేదు. తర్వాత కూడా చూస్తే ఎవరో నాకు మద్దతుగా వచ్చిన లేరు. ఇదే రాజకీయమా అని అనిపించింది. దాంతో నేను డ్రాప్ అయిపోవడం జరిగింది. లేకపోతే ఆ రోజు నేను కేసు కింద ఫైల్ చేసి ఉంటే ఈ రోజుని ఉదయనిధి స్టాలిన్ గారికి తీసుకొచ్చి ఉండే నియోజకవర్గంలో నుంచే పెట్టేవాడిని ఆయన్ని. అలాంటి అద్భుతమైన అవకాశాన్ని నేను కోల్పోవడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారిని టిక్నెందుకు అలా చేద్దామనే నా ప్రయత్నం విఫలమైపోయింది. జగన్మోహన్ రెడ్డి గారు స్కెచ్ చేస్తే తప్పించుకోవడం అసాధ్యం. అలాంటిది
నేను కూడా ఆ స్థాయిలోనే ఉండే ప్రయత్నం చేసిన రోజులు ఉన్నాయి. నేను నా మిత్రుడు చెల్లెల్ని ఒక అతను ప్రేమిస్తున్నా అని చెప్పి వాళ్ళు పెళ్లి పెట్టుకుంటే ఆ అమ్మాయిని పెళ్ళి తీసుకెళ్ళిపోతా, లేదంటే చంపేస్తా అంటే నేను నా ఫ్రెండ్స్తో కలిసి వెళ్ళి మా ఫ్రెండ్ వాళ్ళ చెల్లి పెళ్లి దగ్గర చేపించడం జరిగింది. కాకపోతే ఆ చంపేస్తానన్న బెదిరించిన వ్యక్తి మాత్రం ఈ రోజుకి కనపడట్లేదు, ఎక్కడ ఉన్నాడో తెలియదు పాపం మనకి. కాకపోతే అతను కూడా బాగుండాలని కోరుకుంటున్నాం. దాని తర్వాత మన హైదరాబాద్లోనే ఒక 1,000 కోట్ల రియల్ ఎస్టేట్ అధిపతి ఒక సామాన్యుడికి ఒక 5 లక్షల రూపాయలు చిన్న కాంట్రాక్ట్ చేయించుకొని ఆపేసి సంవత్సరం తిప్పుకుంటుంటే ఆ వ్యక్తి నా దగ్గరికి వచ్చి తన బాధ చెప్పుకుంటే కూర్చుని నా మనుషుల్ని పంపించి వాళ్ళ ఆఫీస్కి పంపించి అరగంటలో అతనికి ఇప్పించగలిగాను. ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే, మహాభారతంలో శ్రీకృష్ణుడు రాక్షసుడైన ఘటోత్కచుడిని అడ్డం పెడతాడు. ఎందుకంటే కర్ణుడు దాచుకున్న ఒకే ఒక అస్త్రం, తను ఆ అస్త్రంతో అర్జునుని చంపగలడు. దాన్ని ఖర్చు పెట్టించాలంటే ఏం చేయాలో అర్థం కాలేదు. అర్జునుడితో సమానమైన వ్యక్తి తప్ప వేరే వాళ్ళు ఎవరో దాన్ని తట్టుకోలేరని తెలుసు. దానికోసం ఎన్నో మాయోపాయాలు తెలిసిన రాక్షసుడైన ఘటోత్కచుడిని యుద్ధరంగంలో దింపి కర్ణుడు ఆ అస్త్రాన్ని ఘటోత్కచుడి మీద ప్రయోగించేలా చేసి అటు రాక్షసుని చంపించి ఇటు అర్జునుని కాపాడుకున్నాడు. మనం అనుకుంటాం ఒక్కొక్కసారి మంచి చేయాలనుకుంటాం, మంచి చేసే సందర్భంలో మనకి ప్రమాదకరమైన మనుషులు ఎదురవచ్చుతుంది. అలాంటి సమయంలో మనం కూడా అంతే ప్రమాదకరమైన స్థాయిలో ఉన్న వ్యక్తుల్ని ఎదురుపెట్టవలసి వస్తుంది. లేదంటే మనం మంచి అంటే మన తలకాయలు వెళ్ళిపోతారు. ఇదే జరగబోయేది. కాబట్టి ఏదైనా కానీ మంచి చేయాలనుకున్నప్పుడు అటు మంచి వాళ్ళతో పాటు రాక్షసులు లాంటి మనుషులు కూడా ఒక్కొక్కసారి ధర్మం కోసం యుద్ధం కోసం ఉపయోగించుకోవాల్సి వస్తుంది. ఇది యుద్ధ నీతి, ధర్మనీతి. ఇది తప్పు అనేది ఏమి ఉండదు. ఏదైనా కానీ, ఏ రంగమైనా కానీ, రణరంగమైనా రాజకీయ రంగమైనా సరే ఈ సంపాదనలో జాగ్రత్తగా అడ్జస్ట్మెంట్ చేసుకుని వెళ్తేనే మనం ముందుకెళ్ళగలం. ఎక్కడైనా కానీ ధర్మం కోసమే, మనం ఎవరో అన్యాయంగా వెళ్ళట్లేదు, ధర్మం కోసమే మనం చేసే పోరాటం. అదేవిధంగా నాకు ఆ విషయంలో నిజంగా రఘురామకృష్ణరాజు గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే 1,200 కోట్లు పెట్టుబడితో అక్కడ ఉన్న ఫ్యాక్టరీకి ఉన్నా సరే ఆయన ధైర్యంగా వెతుకో మా కేసు పెట్టుకో ఏం పర్వాలేదు అని అన్నారు. అలాంటి వ్యక్తులు నిజంగా రాజకీయాల్లో ఉండవలసిన వ్యక్తులు. ఆయన ధైర్యం, సాహసం నిజంగా చెప్పలేము. ఎందుకంటే మరి నేను ప్రత్యక్షంగా అనుభవించాను కాబట్టి ఈరోజు ఈ విషయం చెప్పవలసి వచ్చింది. మరొకసారి ఎవరెవరైతే గెలిచారో వారందరికీ కూడా మా జనసేన పార్టీ తరఫున, మా తరఫున హృదయపూర్వక శుభాకాంక్షలు. జై హింద్.